మాస్టర్స్ అందరికీ నమస్కారాలు. నా పేరు ప్రసాద్ రెడ్డి అండి. నేను ఈ బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రానికి గత 1 ఇయర్ నుంచి ఇన్ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నాను. నేను ఈ మార్గంలోకి వచ్చి 4 ఇయర్స్ అయింది మాస్టర్స్. ప్రత్యేకించి ఈ బుద్ధా పిరమిడ్ గురించి చెప్పవలసింది ఏంటంటే, పత్రి గారు ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మన బివి రెడ్డి గారిని, అయ్యా నాకు ఒక పిరమిడ్‌ను కట్టించండి, దానివల్ల నేను వచ్చేసి ఈ యొక్క మూవ్మెంట్ను నేను ప్రజల్లోకి తీసుకోవడానికి వీలవుతుందని చెప్పేసి ఆయనను పదే పదే అడగడం జరుగుతూ వచ్చేదనమాట. అప్పుడు బివి రెడ్డి గారు, నాకు దీనికి సంబంధించిన అనుభవాలు ఏదైనా కలిగితే కదయా నేను కట్టివ్వడానికి అని చెప్పేసి చెప్పడం జరిగిందట మాస్టర్స్. మరి నువ్వు సాధన చేస్తే కదయా నీకు అనుభవాలు వస్తాయి, నువ్వు ఏం సాధన చేయకోకుండా అనుభవాలు రమ్మంటే ఎలా వస్తాయి అన్నప్పుడు పత్రి గారు సూచించిన ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి ఎప్పుడైతే బివి రెడ్డి గారు వచ్చారో, వారికి అనతి కాలంలోనే అనుకోకుండా మంచి మంచి అనుభవాలు రావడం జరిగింది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పత్రి గారు అడుగుతున్నది సమంజసమే, వారికి ఖచ్చితంగా మనము సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇది యాక్చువల్గా ప్రజెంట్ ఏదైతే బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్మాణం జరిగిందో ఇది టోటల్గా బివి రెడ్డి గారి స్వస్థలం అండి. ఆ స్వస్థలంలో బివి రెడ్డి గారు మొట్టమొదట ఇక్కడ పిరమిడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ పిరమిడ్ నిర్మాణము ఫస్ట్ టైం చేసేటప్పుడు వీళ్ళకు ఎన్నో సందేహాలు ఉన్నాయి. దానికి సంబంధించి అప్పుడు ఆర్ఎండ్బి ఇంజనీర్గా ఉన్న నరసింహారెడ్డి గారిని, అదేవిధంగా ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉంటున్న గుణాకర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మాస్టర్సు, కొన్ని రికార్డ్స్ అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసి ఈ స్ట్రక్చర్ ఇలా ఉండాలి, ఇది కరెక్ట్ స్ట్రక్చర్ అని చెప్పేసి వాళ్ళంతా ఒక కంక్లూజన్కి వచ్చేసి ఈ బుద్ధా పిరమిడ్ యొక్క నిర్మాణానికి పునాది వేసి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇది 1990 జనవరిలో దీనికి ఒక పునాది రాయి వేయడము. మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు మాస్టర్స్, 1990లో ఆ యొక్క భూమి పూజ జరిగినప్పుడు తీసిన ఫోటో. ఇక్కడ పత్రి గారి శ్రీమతి, పత్రి గారి కుమార్తె, పత్రి గారు, అప్పుడున్న ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఈ ఫోటోలో మనము చూడొచ్చు మాస్టర్స్. మరి 1990లో ఎప్పుడైతే ఈ నిర్మాణం స్టార్ట్ అయిందో అది 91 సంవత్సరానికంతా ఒక 1 ఇయర్లో దీని నిర్మాణం పూర్తి చేసుకోవడము. ఇక్కడికి వచ్చిన సాధకులందరికీ కూడా పత్రి గారు దగ్గర ఉండి వారందరినీ కూడా సాధన చేయమని చెప్పి వాళ్ళ అనుభవాలు తెలుసుకుంటూ వారికి సరైన సూచనలు చేస్తూ ఈ యొక్క నిర్మాణాన్ని, ఈ యొక్క సెంటర్ను నేను ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, కాసిరెడ్డి నాయన గారు, ఆయన ఒక గొప్ప అవధూత అండి. కాసిరెడ్డి నాయన గారు కూడా ఆ సమయంలో ఇక్కడికి అనేక పర్యాయాలు రావడము, వారు కూడా రోజుల తరబడి ఇక్కడ ధ్యానం చేస్తూ వారి యొక్క శక్తిపాతాన్ని కూడా ఈ యొక్క పిరమిడ్ సెంటర్లో వారు దానికి నాంది వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇంకొక చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మనం సమీర్ బాబా ధ్యాన మందిరం అనేది కూడా మనం ఇక్కడ ఈ ప్రాంగణంలో చూస్తాం. ఆ సమీర్ బాబా అనేవారు వచ్చేసి ఒక సూఫీ మాస్టర్. సూఫీ మాస్టర్ అంటే కనుక మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన ఒక అవధూత. ఆయన ఎన్ని వందల సంవత్సరాల క్రితము జీవించి ఉన్నారో, ఎప్పుడు సమాధి అయినారో వారి చరిత్ర మాత్రం ఎవరికీ తెలియదు. కానీ ఆయన ఇక్కడ సమాధి కాబడ్డారు, ఆయన సమాధి ఇక్కడ ఉంది, ఆయన ఒక గొప్ప సూఫీ మాస్టర్ అన్నది మన కాసిరెడ్డి నాయన గారు ఆయన దివ్య నేత్రంతో, ఆ శక్తితో ఆయన కనుగొని దాన్ని మన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ఏదైతే కనుక సమీర్ బాబా సమాధి ఉందో దాని మీద కూడా మనము పిరమిడ్ షేప్లో ఒక ధ్యాన మందిరం లాగా చిన్నది కట్టడం జరిగింది. చాలామంది మెడిటేటర్స్ చెప్తూ ఉంటారు, చాలామంది మాస్టర్స్ చెప్తూ ఉంటారు, మాస్టర్స్ పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీస్ ఉన్నాయో, ఎంత ఏకాగ్రత కుదురుతుందో అంతకంటే ఎక్కువ కూడా మనకు వచ్చేసి ఆ సమీర్ బాబా ధ్యాన మందిరంలో కూర్చుంటే వాళ్లకు ఆ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ ఆ అనుభూతి కానీ కలుగుతుందని చాలామంది మాస్టర్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక గొప్ప శక్తి క్షేత్రం. కరెక్ట్గా చెప్పాలంటే ఒక్క మాటలో మనకు ఎన్ని పిరమిడ్లు వచ్చినా కానీ, ఏ సైజులో వచ్చినా కానీ 108x108 కావచ్చు, 190x190 కావచ్చు, ఇంకా ఏ సైజ్ అయినా చెప్పుకోండి మీరు,
పిరమిడ్ వ్యాలీ చెప్పుకోండి, లేదంటే కడతాల్ చెప్పుకోండి, లేదంటే పేరవరం చెప్పుకోండి, ఇంకా ఎన్ని మెగా పిరమిడ్లు చెప్పుకున్నా కానీ ఏవైనా కానీ ఈ మదర్ పిరమిడ్ తర్వాతనే. ఓకే మాస్టర్స్. కాబట్టి నేను ఈ యొక్క వీడియో ద్వారా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు నేను చెప్పేది ఒకటే మాస్టర్స్, జీవిత కాలంలో ఖచ్చితంగా ఈ పిరమిడ్ను సందర్శించి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మాస్టర్స్. లేదు మీరు ఎన్నైనా చేయండి, ఏం ఉపయోగం లేదు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన పిరమిడ్. ఇక్కడ ప్రతి ఒక్కరూ కనీసం 1 రోజో 2 రోజులో 3 రోజులో ఇక్కడ ధ్యానం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది మాస్టర్స్. ఇకపోతే సదుపాయాల విషయానికి వస్తే ఇక్కడ మనకు ఒక 6 రూమ్లు ఉన్నాయి, ఒక 2 విఐపి రూమ్స్ ఉన్నాయి. విఐపి రూమ్స్ వచ్చేసి విత్ ఎయిర్ కండిషన్, విత్ అటాచ్డ్ బాత్రూము, గీజర్ ఫెసిలిటీ. ఏ కాలంలో వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు విఐపి రూమ్స్లో. ఇంకా మిగతా రూమ్స్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్స్, అటాచ్డ్ టాయిలెట్స్ కాకుండా కామన్ టాయిలెట్స్ అండ్ కామన్ బాత్రూమ్స్ ఉంటాయి మాస్టర్స్. సో ఇటువంటి వారందరికీ వచ్చేసి ఇక్కడ మేము కేవలము ఒక మనిషికి 300 రూపాయలు మాత్రమే ఒక రోజుకు మేము ఛార్జ్ చేస్తాము. ఇక్కడ పూర్తిగా భోజన వసతి అంతా, ఉదయము అల్పాహారము, మధ్యాహ్నము భోజనము, రాత్రి భోజనము అంతా కూడా ఇక్కడ ఉచితంగానే ఉంటుంది. దానికి ఎటువంటి ఛార్జెస్ కూడా చేయము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మీ యొక్క జీవిత కాలంలో మీరు ఒక పిరమిడ్ మాస్టర్గా దీన్ని సందర్శించేదానికి ప్లాన్ చేసుకోవాల్సిందిగా మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మాస్టర్స్. ఇక్కడికి రావడం వల్ల మీకున్న ఇంకొక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మనకు దగ్గరలోనే ఆల్ ఇండియా సేవాదళ్ హెడ్ క్వార్టర్స్. ఇప్పుడు నిన్ననే 3 రోజులు మనం ఇక్కడ ధ్యాన మహాయజ్ఞం చేసుకున్నాము, జగన్నాథ గట్టు లక్ష్మీపురం. సో దాన్ని కూడా సందర్శించవచ్చు. ఆ లక్ష్మీపురం జగన్నాథ గట్టును సార్ వచ్చేసి నా ఆత్మ అని చెప్పారు. అక్కడ విశేషమైన శక్తి క్షేత్రము, అక్కడ కూడా ఎనర్జీస్ విపరీతంగా ఉన్నాయి. అలాగే ఇక్కడికి 75-80 కిలోమీటర్స్ దూరంలో మనకు నందవరం ఉంది. నందవరంలో మన పత్రిజీ గురువు గారి యొక్క గురువు సదానంద యోగి గారి అక్కడ సమాధి ఉంది. అందులోనూ సదానంద యోగి గారు చిన్న వ్యక్తి కాదు, ఆయనది ఇచ్ఛామరణము. నేను పలానా రోజు పలానా టైంకు నేను బాడీ వెకేట్ చేస్తాను అని చెప్పి సదానంద యోగి గారు తను బాడీ వెకేట్ చేయడం ఇచ్ఛామరణం వారిది. నేను పలానా టైంలో పలానా రోజు నేను బాడీ వెకేట్ చేస్తాను అని చెప్పి బాడీ వెకేట్ చేయడం జరిగింది. అంత గొప్ప మాస్టర్ ఆయన. ఆయన కొన్ని వేల సంవత్సరాలు జీవించారని చెప్తారు. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పత్రి గారి ద్వారా మనం తెలుసుకున్నదే. కాబట్టి నేను మరొక్కసారి మన మాస్టర్స్ అందరికీ కూడా నేను కోరుకునేది ఏమిటి అని అంటే కనుక, ప్రతి ఒక్కరూ మీరు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని సందర్శించండి. సో మరి ఇంకొక విషయం ఏంటంటే, మీ పేరు శ్రీరామ్ గారు ఈ జగన్నాథ గట్టు కార్యక్రమానికి వచ్చినప్పుడు వారు శ్రద్ధ తీసుకొని మొత్తము ఈ ప్రాంగణము, ఇక్కడున్న విశేషాలు అన్నీ కూడా బిట్ టు బిట్ ప్రతి ఒక్కటి కూడా తన యూట్యూబ్ ద్వారా షూట్ చేయడం జరిగింది. దాన్ని వీడియో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మీరు దాన్ని కనుక మీరు చూశారనుకోండి, మీకు పూర్తి స్పష్టత వస్తుంది మాస్టర్స్. కాబట్టి ఆల్రెడీ కొన్ని వీడియోలు ఉన్నప్పటికీ ఈ మాస్టర్ ఈ విజిట్లో ప్రత్యేకించి అప్ టు డేట్ డేటా అంతా కూడా పెట్టడం జరిగింది. మీరు ఎప్పుడైనా కానీ రాదలుచుకుంటే, ఏ సమయంలో అయినా కానీ మీరు నాకు ఫోన్ చేస్తే, నా పేరు ప్రసాద్ రెడ్డి, ఇక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను. నా ఫోన్ నంబర్ 9417337778. మరొక్కసారి మాస్టర్స్, నా ఫోన్ నంబర్ 9417337778. మీరు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, ఏ సమయంలో అయినా ఫోన్ చేయొచ్చు. అరే ఈ సమయంలో ఫోన్ చేస్తే మాస్టర్ ఏమన్నా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారని ఎప్పుడు కూడా సంకోచించొద్దండి. ఎందుకంటే సదా మీ సేవలో బుద్ధా పిరమిడ్ నిర్వాహకులు. కాబట్టి మీరు దయచేసి దీన్ని సందర్శించండి. ఇక్కడ ఉన్న శక్తిపాతాన్ని మీరు ఎక్స్పీరియన్స్ కండి, కొత్త అనుభవాలను తెలుసుకోండి. ఇక్కడ మనకు ఒక లైబ్రరీ కూడా ఉంది. మీరు కొంత సమయం మీరు లైబ్రరీలో కూడా కేటాయించవచ్చు. కాబట్టి మాస్టర్స్, ఈ వీడియో ద్వారా నేను మీకు ఇచ్చే ఫైనల్ సందేశం ఏంటంటే, ప్రతి ఒక్క మాస్టరు కూడా
బుద్ధా పిరమిడ్, ద మదర్ పిరమిడ్. దీన్ని మాత్రం సందర్శించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.